నమస్తే. విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్ నందు వివిధ విభాగాలలో శిక్షణ పొందుతున్న శిక్షణార్థులతో స్వర్ణ భారత ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత భారత 11వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు ఇక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థులను వారు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చారు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు వంటి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని వారు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన ఎన్నో మంచి విషయాలను వారికి తెలియజేశారు. స్వర్ణ భారత ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం, గ్రామీణ పేదరిక నివారణ మరియు ముఖ్యంగా గ్రామీణ మహిళలు సొంత కాళ్ళపై నిలబడే విధంగా వృత్తి నైపుణ్యాలను నేర్పించి అత్తమామలపై మరియు భర్తపై ఆధారపడకుండా జీవించేలా చేయడం. ఈ 3 కార్యక్రమాలు స్వర్ణ భారత ట్రస్ట్ ముఖ్య ఉద్దేశములని తెలియజేశారు. ఇక్కడ శిక్షణ ఇస్తున్న అన్ని విభాగాలు దేనికవి ఎంతో ప్రత్యేకత కలవని మరియు ఎంతో డిమాండ్ ఉన్న కోర్సులని, ఈ శిక్షణలను సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాలని కోరారు. తాను కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని, 4 కిలోమీటర్లు కాలినడకన నడిచి వెళ్ళి చదువుకునేవాడినని, ప్రాథమిక విద్య నుండి ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన లా డిగ్రీ వరకు తెలుగులోనే విద్యాభ్యాసం సాగించానని, మాతృభాషను ఎన్నడూ మరువకూడదని తెలియజేశారు. మాతృభాష తల్లి లాంటిదని, మాతృభాషపై పూర్తి పట్టు సాధించిన తరువాత ఏ ఇతర భాషనైనా నేర్చుకోవచ్చునని తెలిపారు. యువత సెల్ ఫోన్ వాడకం తగ్గించుకుని టీవీ మరియు సోషల్ మీడియా వంటి సామాజిక మాధ్యాలకు తగినంత దూరం పాటించి నైపుణ్యాలపై దృష్టి సారించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మరిన్ని మంచి విషయములు తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములతో బండారు రామకృష్ణ.